ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు. టీబీ నిర్మూలనకు కలిసికట్టుగా కృషి చేద్దాం. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పిలుపు. JNTU యూనివర్సిటీని దేశంలోని విద్యా సంస్థలకు రోల్ మోడల్గా నిలిపేందుకు కృషి. టెక్ ఫెస్ట్ ముగింపు కార్యక్రమంలో ఉపకులపతి ప్రొఫెసర్ CSRK ప్రసాద్ వెల్లడి. మత సామరస్యానికి ప్రతీక రంజాన్. ఇఫ్తార్ విందులో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులను నాణ్యతతో సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ PD NVV సత్యనారాయణ, KSEZ SDC KV రామలక్ష్మి, CPO P త్రినాథ్, బీసీ కార్పొరేషన్ ED A శ్రీనివాసరావు ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం, సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ PGRS కార్యక్రమంలో అందిన వినతులను నాణ్యతతో సకాలంలో పరిష్కరించాలని అన్నారు. వివిధ శాఖల్లో నమోదైన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుని సమస్యకు తగిన పరిష్కారం చూపాలని ఆయన స్పష్టం చేశారు. అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. క్షయరహిత జిల్లాగా మార్చేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా కాకినాడ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జడ్పీ జంక్షన్ మీదుగా జ్యోతిబా పూలే విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ టీబీని అంతం చేయగలం అనే నినాదంతో ఈ రోజు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా టీబీ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. 2025 నాటికి టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో టీబీ వ్యాధి నిర్మూలనకు వివిధ చర్యలను చేపట్టామని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహన్ నాయక్ మాట్లాడుతూ టీబీ రోగులు వ్యాధి నుంచి వేగంగా బయటపడాలంటే వ్యక్తిగత కృషితో పాటు సామాజికంగా నైతిక సహకారం కూడా అవసరమని అన్నారు. వైద్యులు సూచించిన మేరకు మందులు వాడుతూ తగిన జాగ్రత్తలను తీసుకుంటే 6 నెలల్లోనే టీబీని నయం చేయవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా టీబీ కంట్రోల్ అధికారి డాక్టర్ ఆర్ రమేష్, డాక్టర్ ప్రభాకర్, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, వివిధ నర్సింగ్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హౌ గవర్నమెంట్ ప్రొవైడింగ్ ద సపోర్ట్స్ అందరికీ తెలియడానికి కంపల్సరీ అదే అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా చేస్తాము. ఈరోజు కలెక్టరేట్ నుంచి కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ గురించి ర్యాలీ పెడతాం. సో దట్ అందరికీ అవగాహన కావాలి. ఇది వన్ ఆఫ్ ద వెరీ డేంజరస్ ఇన్ఫెక్షన్ డిసీజ్ ఉన్నాయి కాబట్టి ట్యూబర్క్లోసిస్లో. కానీ అందరికీ ఎవ్రీవన్ షుడ్ నో దట్ ఇట్స్ అ ప్రివెంటబుల్, క్యూరబుల్ అండ్ ట్రీటబుల్ డిసీజ్. ఈ
కానీ అందరికీ ఇది తెలియలేదు. దే డోంట్ నో అండర్స్టాండ్ ద సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయి. ఆ సిమ్టమ్స్ పరంగా ఇఫ్ దే గో టు ద ట్రీట్మెంట్ సెంటర్స్, ఇఫ్ దే గెట్ ద ఇన్ఫర్మేషన్ ముందు వస్తే వాళ్ళకి తర్వాత మెడిసిన్ స్టార్ట్ అవుతుంది. అది కూడా క్యూరబుల్ ఉంటాయి. ప్రతి పిహెచ్సిలో మన దగ్గర ఇది డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. దే కెన్ బి గెటింగ్ టెస్టెడ్ ఎట్ ఎనీ ఆఫ్ ద పిహెచ్సి. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ప్రకారం డయాగ్నోస్టిక్స్ తర్వాత మెడిసిన్స్ కూడా అందరికీ ఫ్రీగా ఉన్నాయి. సో ఇట్స్ నాట్ అ బర్డెన్ టు ద సిటిజన్ ఆల్సో. పేషెంట్కి కూడా బర్డెన్ అవ్వలేదు. ఇట్ విల్ బి కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. త్రూ అవుట్ ద ట్రీట్మెంట్ కూడా గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి. సో అందరికీ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ రావాలి. ఇలాగ ఇష్యూ సిమ్టమ్స్ కొన్ని అది ఈమెయిల్ గారు కూడా చెప్తారు కి సిమ్టమ్స్ పరంగా ఇలాగా ఉంటుంది. పబ్లిక్ షుడ్ బి గెటింగ్ ద ఫస్ట్ డయాగ్నోస్టిక్. అర్లీ డయాగ్నోస్టిక్ ఉంటుంది. ఈజీగా ఇది కూడా ట్రీటబుల్ కూడా అవుతుంది. 1705 టీబీ కేసెస్ ఉన్నాయి, ట్రీట్మెంట్లో ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్ చేస్తూ ఉన్నాము. అలానే పీరియాడికల్గా వాళ్ళకి వైద్యము కావాల్సిన టెస్టులన్నీ కూడా ఫ్రీగా గవర్నమెంట్ ఇనిషియేషన్స్లో జరుగుతూ ఉన్నాయి. అలానే మనకి బయట ఎక్కడన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా టీబీ కేసెస్ ఏమన్నా ఐడెంటిఫై అయితే ఖచ్చితంగా అవి డిస్టిక్ టీబీ ఆఫీసరు మన డాక్టర్ రమేష్ గారు ఉన్నారు ఇక్కడ, వారికి నోటిఫై చేయాలన్నమాట. కేసు కంపల్సరీ ఇక్కడ టీబీ కేసు ఐడెంటిఫై చేశాము అనేది ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నా, బయట తీసుకున్నా గవర్నమెంట్లో తీసుకున్నా, బట్ దట్ కేస్ షుడ్ బి ఐడెంటిఫైడ్ ప్రాపర్లీ. ఎందుకంటే ఆ కేసు చుట్టూ మనకి ఉన్న పాపులేషన్ని సర్వే చేస్తాం. సర్వే చేసి ఇంకా ఎవరికైనా ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ టెస్టులు చేస్తాం. అలానే చుట్టుపక్కల ఉన్న పేషెంట్స్ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్లో కూడా మనం ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా అనేది మనము చూస్తాం అన్నమాట. బేసిక్గా ఏంటంటే మనము స్ప్రెడ్ చేయడం కూడా ఆపాలి. టీబీని ట్రీట్ చేస్తూ స్ప్రెడ్ చేయడం కూడా ఆపాలి. స్ప్రెడ్ చేయడం కూడా ఆపాలి అంటే ఎక్కడైనా టీబీ కేసు ఉన్నట్లయితే దాన్ని 100% మనము నోటిఫై చేయాలన్నమాట. సో ఈ గవర్నమెంట్లో కాకుండా ప్రైవేట్లో వైద్యం చేస్తున్న డాక్టర్స్కి అందరికీ కూడా చెస్ట్ ఫిజిషియన్స్, అలానే రొటీన్ ఫిజిషియన్స్, ఇంకా కొంతమంది డాక్టర్స్ ఈ టీబీని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఏమీ లేదు, 2 వారాలకు మించి ఎవరికైనా దగ్గు, జ్వరము, లేకపోతే నోటమ్మట కానీ ఎక్కడైనా రక్తం పడినట్లయితే, కళ్ళు పడినట్లయితే, అలానే బరువు పెరగకపోవడం. ఇప్పుడు ఎదిగే పిల్లల్లో బరువు పెరగడం అనేది సహజం. ఆ బరువు పెరగకపోవడం, అలానే ఎవరికైతే ఇమ్యూనిటీ స్టేటస్ లోగా ఉంటుందో వీళ్ళు ఈ బారిన పడే అవకాశం ఉంటుంది. వికసిత్ భారత్ 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్ మాదిరిగా వికసిత్ జేఎన్టీయూకే 2047కు అనుగుణంగా రోడ్ మ్యాప్ తయారు చేసి జేఎన్టీయూకేను దేశంలోని విద్యా సంస్థలకు రోల్ మోడల్గా నిలిపేందుకు కృషి చేయనున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ పేర్కొన్నారు. వర్సిటీలోని యూసీఈకే సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సౌదా 2K25 పేరుతో 2 రోజుల పాటు OSD కోటేశ్వరరావు అధ్యక్షత నిర్వహించిన జాతీయ స్థాయి సింపోజియం టెక్ ఫెస్ట్ ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్, విశిష్ట అతిథిగా పూర్వ విద్యార్థి విశ్రాంత కల్నల్ ఎంఎస్ ప్రభాకరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వినూత్న కార్యక్రమాలు, నూతన ఆలోచనలకు ఇటువంటివి మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు. కల్నల్ ప్రభాకరరావు మాట్లాడుతూ వర్సిటీ నుంచి ఎంతో మంది పూర్వ విద్యార్థులు త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవ చేస్తారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుత ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా దేశానికి సేవ చేసేందుకు త్రివిధ దళాల్లో చేరాలని సూచించారు. సింపోజియంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పేపర్, పోస్టర్ ప్రజెంటేషన్, డ్రోన్ రిప్రజెంటేషన్, స్పాట్ ఈవెంట్స్, టెక్నికల్ క్విజ్ తదితర పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు అతిథులు బహుమతులు, ప్రతిభా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఈ శ్రీనివాస్, డైరెక్టర్, విభాగాధిపతులు జేవిఆర్ మూర్తి, రాంప్రసాద్, రాజ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. సాంబమూర్తి నగర్ రెవెన్యూ కాలనీ హబీబియా మసీద్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. మసీదుకు విచ్చేసిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబును టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరులను మసీదు కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ నగర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అల్లాను కోరుకున్నానని అన్నారు. ఎంఏ తాజుద్దీన్ కుటుంబ సభ్యుల సహకారంతో 200 మందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్షులు జిల్లానీ కార్యదర్శి గౌస్ మొహద్దీన్ నవాబ్, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, పార్టీ మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు ఎస్కే రహీం, నాయకులు ఎంఏ తాజుద్దీన్, ఎండి అన్సర్, ఎండి ఖాన్, ఆష్రిఫ్ అలీ, ఎస్కే కజ్మూర్ బేగ్, తుమ్మల రమేష్, వమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మీ అందరికీ కూడా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా జరగాలని అల్లా దయ వల్ల, అదేవిధంగా అల్లా దయ వల్ల ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలి, మీరందరూ బాగుండాలి. ఏదైతే ఈ కష్టాలు ఉన్నట్టు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ,
వారితో పాటు పనిచేస్తున్న బృందాలందరూ కూడా భగవంతుడు అల్లా దేవాలు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా మన కాకినాడ కూడా ఎంతో అభివృద్ధి జరగాలి, ఆ అభివృద్ధి కూడా జరగాలని, అన్ని విధాల మంచి జరగాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి ముఖ్యంగా ముస్లిం సోదరులకి ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ముస్లిం సోదరులు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చి ఆదుకునే వాళ్ళం. గతంలో నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు ఇచ్చాం, ఆదుకున్నాం కూడా. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి సాయం కూడా చేయలేకపోయింది. మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్ననే మళ్ళీ ప్రవేశపెట్టడం జరిగింది. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ముస్లిం సోదరులకి లోన్లు ఇవ్వడం జరుగుతుంది. రేపు 25వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. ముస్లిం సోదరులందరినీ కోరుతున్నా, అప్లై చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్, అలాగే ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తారు. మీలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లోన్లు తీసుకుని ఆర్థికంగా బలపడాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా అప్లై చేసుకోండి, ఆర్థికంగా బలపడమని మేము కోరుకుంటూ, అల్లాదే వల్ల ఏదైతే ఈరోజు ఈ రాష్ట్రంలో ముస్లిం సోదరులందరూ కూడా మీరు అనుకున్నట్టుగా అన్ని విధాల అభివృద్ధి జరగాలని, మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. లారీ డ్రైవర్ వ్యసనాలకు అలవాటు పడి దొంగగా మారాడు. మోటార్ సైకిల్ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు తిమ్మాపురం పోలీసులకు చిక్కాడు. కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణతో కలిసి తిమ్మాపురం SHO శిక్షణ ఏఎస్పీ సుస్మిత మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడుకు చెందిన బొండపల్లి యేసుకుమార్ లారీ డ్రైవర్గా పనిచేసేవాడు. గత కొంతకాలంగా వ్యసనాలకు అలవాటు పడి వరుస దొంగతనాలు చేయడం ప్రారంభించారని అన్నారు. జిల్లా ఎస్పీకి వచ్చిన సమాచారం ప్రకారం తిమ్మాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వై జంక్షన్లో వాహనాల తనిఖీలో భాగంగా యేసుకుమార్ను అదుపులోకి తీసుకుని విచారించగా కాకినాడ, పెద్దాపురం, తుని, భీమవరం, అమలాపురాల్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 18 మోటార్ సైకిళ్లు దొంగతనం చేసినట్లు తెలిసిందని అన్నారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దివాన్ చెరువులో దొంగతనం కేసులో 2 బంగారు ఉంగరాలు, 1 చైను, సుమారు 6 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆమె వివరించారు. దొంగను అరెస్టు చేసిన ఎస్ఐలు రవీంద్రబాబు, మూర్తి, సిబ్బంది నరసింహరావు, శేఖర్, బంగారాజు, శివ, నారాయణరావులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ప్రాపర్గా ఒక ఇంటి దగ్గర పెట్టడం, లేకపోతే ఒక ప్రదేశంలో పార్కింగ్ ఎక్కడైనా పెట్టి జనసంచారం ఉన్న ప్లేస్లో పెట్టినట్టయితే అవ్వదు. అలా కాకుండా ఐసోలేటెడ్గా వదిలేసి ఎక్కడో ఏదో పనికి వెళ్ళాం, మేము అక్కడి నుంచి వేరే ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాం, రోడ్డు మీద పార్క్ చేసి వెళ్ళిపోతే ఇతను చేసిన దొంగతనంలో చాలా వరకు ఐసోలేటెడ్గా వెహికల్స్ ఏవైతే బయట వదిలిపెట్టేసి నిర్లక్ష్యంగా వదిలిపెట్టి వెళ్ళిపోతారో అవి చేయడం జరిగింది. ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, కంపల్సరీ మీ వెహికల్స్ మీ ఏదున్నట్టయితే మీ యొక్క ప్రాపర్టీస్ని మీరు కొంత సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. గతంలో కూడా మేము చెప్తున్నాం, ఈ హౌస్ బ్రేకింగ్ ఇష్యూస్కి వచ్చేప్పటికి నెంబర్ ఆఫ్ హౌస్ బ్రేకింగ్స్ అన్నీ కూడా ఇంటికి గేటు బయట తాళం కప్పలు వేస్తున్న ఇళ్ళకే అవుతున్నాయి. చెప్పినప్పటికీ పదే ఎన్ని చెప్పినప్పటికీ ప్రజలు ఆ గేటు బయట తాళం కప్ప కనిపించేలాగా తాళం వేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో కేసుల్లో మాకు అబ్దాయిలను పట్టుకొని మేము ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు ఈ ఇంట్రాగేషన్లో భాగంగా దొంగలు చెప్పే నిజాలు ఏంటంటే, తాళం కప్పలు బయటికి కనపడేలాగా వేస్తున్నారంటే మేము రెక్కీ చేసుకుంటే ఇల్లు వెళ్తుంటే తాళం కప్ప ఉందంటే ఇంట్లో ఎవరూ లేరని మాకు అర్థం. మేము దాని ద్వారా ఇంటిని ఎవరూ లేరని ఉద్దేశంతో నెక్స్ట్ మేము దోపిడీ చేస్తున్నామని చెప్తున్నారు. దయచేసి ప్రజలకు మీడియా ముఖంగా మేము చెప్పేది ఏంటంటే, తాళం కప్పలు కనిపించే విధంగా దయచేసి బయటకు వేయొద్దు మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోయేటప్పుడు. అదేవిధంగా మీ ఇంటి దగ్గర ఇప్పుడు సీసీ కెమెరాల కాస్ట్ అదివరట్లాగా ఎక్స్పెన్సివ్ కాదు. ఇప్పుడు లో కాస్ట్లో కూడా చిన్న కెమెరా వచ్చినాయి. మినిమం 3000 దగ్గర నుంచి కూడా సిమ్ కార్డ్ వేసుకొని ఆపరేట్ చేసుకునే కెమెరాస్ వచ్చినాయి. మీరు ఏదైనా ఇల్లు వదిలి వెళ్తే మీకు సెక్యూరిటీ పర్పస్, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, లేడీస్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ పీపుల్ ఎవరైనా క్యాష్ కానీ ఇంకోటి కానీ క్యారీ చేసే ట్రాన్సాక్షన్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఈరోజు ముఖ్యంగా మన భద్రత, చాలామంది యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈ అఫెన్సెస్ చేస్తారు. పూర్వం ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఎంఓ కలిగిన వాళ్ళే అఫెన్సులు చేసేవారు. ఇప్పుడు అట్లా కాదు. డబ్బు అవసరం పెరిగిపోయిన యూత్ కూడా కొన్ని ఆశ్చర్యకరంగా ఇట్లాంటి అఫెన్సులు చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ అంతా సీసీ కెమెరాలు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా చోట్ల ఇనిషియేషన్ చేస్తున్నారు. అయినప్పటికీ మీరు కూడా సెల్ఫ్ కేర్ తీసుకుని కాలనీస్లోను, ఐసోలేటెడ్గా ఉన్న హౌసెస్లోను
అర్హత కలిగి స్థానికంగా నివాసం ఉంటున్న ఇళ్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోని ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామ పంచాయతీ పరిధిలో గల ఆనందనగర్లో ఉన్న 72 ఎకరాల ప్రభుత్వ లేఅవుట్ భూమిని మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానందరెడ్డి, కటారి రాజుబాబు, మాజీ జడ్పీటీసీ రాజేష్, రాయుడు శ్రీరాములు, సర్పంచ్ రొంగల వీరబాబు, సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మేము కూడా ఉప్పాడు జంక్షన్లో పేదవాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తామని చెప్పాం. దీని మీద కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చారు. నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా లెటర్ పంపించాను. అది కళ్యాణ్ గారు కూడా కలెక్టర్ గారికి పంపించారు. వెరిఫికేషన్ చేసి కొమరగిరిలో బ్యాలెన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ ఆనందనగరం భూములకు సంబంధించి స్థానికులకి ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనే స్థానికులకి ఇక్కడ పట్టాలు ఇస్తారు, బయట వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. అవన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ నుంచి నాగంపేట నుంచి చిన్నకదల దొడ్డి, పెద్దకదల దొడ్డి, ఆనందనగరం, అలాగే సొంటవారి పాకలు, అలాగే కొండవారం కూడా దగ్గర అవుతుంది కదా, కొండవారం, గోర్స, ఈ గ్రామాల్లో అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇచ్చి ఇంటికి లోన్ ఇచ్చే ఏర్పాటు కూటమి ప్రభుత్వంలో చేస్తామంటే మిమ్మల్ని నేను ఓట్లు అడిగేటప్పుడు కూడా అందరికీ చెప్పాం. అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా అందరికీ చెప్పాం. బీసీలు అన్న వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ మీకు ఎక్కువ బీసీలు మెజారిటీ, ఎస్సీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఎవరికి కూడా ఈ గ్రామాల్లో స్థలం లేదన్న పరిస్థితి లేకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇస్తారు. కొంత సమయం పడుతుంది. ఏం చేద్దంటే మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో మంత్రులందరూ కలిసి ఎవరైతే ఇవన్నీ పేపర్ల మీద చేసి ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఎంక్వైరీ చేసి నిజమైన అర్హులకి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనకి ప్రభుత్వం వచ్చింది. కొంచెం సమయం పడుతుంది. కాబట్టి మీరు మొన్న మరి ఈ కమ్యూనిస్టులు వచ్చారు అంటే విధానం కరెక్ట్ కాదు, విమర్శించకూడదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చే అన్నాళ్ళని 9 నెలలు అయింది. ఈ పనిలోనే ఉన్నారు కదా. దీనికి కొన్ని చట్టాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవి క్యాన్సిల్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఏది ఏమైనా ఇక్కడ పుట్టిన వాళ్ళకి, ఇక్కడ స్థానికులకే, ఇక్కడ ఉన్న గ్రామస్తులకే ఇవ్వడం జరుగుతుంది తప్పితే ఎక్కడో కాకినాడలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరగదు. అవన్నీ క్యాన్సిల్ అవుతాయని కూడా తెలియజేస్తున్నాం. చేతేంటే కూటమి ప్రభుత్వంలో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, మేము కానీ అందరం కూడా మీకు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నాం. నేను కూడా ఎలక్షన్లో ప్రతి పేటలో కూడా చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ ఇలా స్థలాలు వస్తాయి. ఎవరో బెంగ పెట్టుకోకర్లేదు. ఎవరో కూడా గొడవలకు వెళ్ళి లేనిపోయిన కేసులు కూడా పెట్టించుకోవద్దని కూడా తెలియజేస్తారు. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లేనని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సిటీ ఎమ్మెల్యే తనయుడు పనబాడి మోహన్ వర్మ పేర్కొన్నారు. కాకినాడ పెద్ద మార్కెట్లో గల శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనమాడి మోహన్ వర్మ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కాకినాడ పెద్ద మార్కెట్లో శ్రీ 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 నూకాలమ్మవారి దేవస్థానంలో జాతర మహోత్సవాల సందర్భంగా సామూహిక కుంకుమ పూజలను నిర్వహించడం జరిగిందని తెలుగుదేశం నాయకులు మోహన్ వర్మ, ఆలయ ఈవో మురళీ వీరభద్రరావు పేర్కొన్నారు. సోమవారం శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. తులసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలతో కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈవేళ 27వ తేదీన చిన్న జాగరణ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మార్చి 2వ తేదీ నుండి 15వ తేదీ వరకు జాతర ఉత్సవాలను 45 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో నాగందేవి, చింతలపూడి రవి, గదుల సాయి, రెడ్నం సత్యబాబు, గుర్రాల శ్రీను, సిరియాల కొండ, అమలగంటి రామ్, నాగేశ్వరరావు, బండి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మార్చి 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఆ సందర్భంగా ఈరోజు ఆలయ కమిటీ అలాగే మన ఎండోమెంట్స్ వారి సారథ్యంలో 2వ తారీఖు నుంచి కూడా ఇప్పటి వరకు సుదీర్ఘంగా 250 మంది లలిత సహస్ర పారాయణం చదవడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు సోమవారం రోజు నాడు ఇక్కడ కుంకుమ పూజ అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చీరలు పంపిణీ జరగడం జరిగింది. అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని అలాగే అమ్మవారి ఆశీస్సులు కాకినాడ ప్రజలపైన మా అందరిపైన ఉండి అమ్మవారి చల్లని చూపు కాకినాడ ప్రజలపై అందించి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈవో గారికి అలాగే ఆలయ కమిటీ వారందరికీ కూడా నా ధన్యవాదాలు. నూకాలమ్మవారి జాతర మహోత్సవాలు 2/3/25 నుండి 15/4/25 వరకు జాతర మహోత్సవం జరగడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున సామూహిక కుంకుమార్చన పూజ
వచ్చిన భక్తులందరికీ ఉచితంగా ఏర్పాటు జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా చీర జాకెట్ కూడా ఆలయ కమిటీ తరపున ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీటింగ్లు P4 మీటింగ్లు అవి ఉండడం వల్ల ఏంటంటే ఎమ్మెల్యే గారు తనయులు వనమాడి మోహనవరం గారు ఇచ్చేశారు. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. ఈ నెల 29వ తారీఖున అమ్మవారి తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతున్నదండి. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ సదుపాయం కానీ, ప్రసాద వితరణ కానీ, అలాగే రక్షణ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ఏర్పాట్లు చేసాం. క్యూ లైన్లు కూడా ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా అమ్మవారి దర్శనం చేసుకున్నంత వరకు కూడా చాలా వరకు కూడా కమిటీ వాళ్ళందరూ కూడా దగ్గరుండి చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ వైద్య మిత్ర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. కాకినాడ నగరంలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ అనుబంధ సంస్థ అయిన ఏపీ వైద్య మిత్ర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ఉద్యోగులు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు వి బంగారుశ్రీ వీరభద్రరావు మాట్లాడుతూ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ సిబ్బంది యొక్క 17 సంవత్సరాల సర్వీసును పరిగణలోకి తీసుకుని ఫీల్డ్ సిబ్బంది అందరినీ ప్రభుత్వ పరిధిలో తీసుకుని తమకు ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ వైద్య మిత్రాల నుండి డిపిఓ, కేడర్, ఆఫీస్ అసోసియేట్, టీమ్ లీడర్స్ సమాన అర్హత కలిగిన కేడర్, జిల్లా మేనేజర్లకు డివైఈఓ క్యాడర్ అమలు చేసి కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అంతేకాకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ఉద్యోగి చనిపోయిన కుటుంబాలకు 15 లక్షల ఎక్స్గ్రేషియా, రిటైర్మెంట్ బెనిఫిట్ 10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా వైద్య సేవా ఉద్యోగులు కలెక్టరేట్కి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల్ ప్రసాద్, సంఘ నాయకులు కాజా మొహద్దీన్, సత్యవతి, నాగమణి, ఎస్ఎస్డి లక్ష్మి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. రిటైర్మెంట్ అయినా అలాగే మృతి చెందిన వాళ్ళకి ఎక్స్గ్రేసే కూడా రావట్లేదు. ప్రభుత్వం తరఫున తక్షణమే ఎక్స్గ్రేసే చెల్లించాలని చెప్పేసి కోరుతున్నాం. సర్వీసు పూర్తయిపోతా ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు దండాలు పెడతాం అనే నిజంగా ఇవాళ మేము చెప్తున్న శాంతియుతంగా చేస్తూ ఉన్నాం. మా సేవలను గుర్తించండి. మా సర్వీస్ పూర్తయిపోతూ ఉంది. సుదీర్ఘంగా 17 సంవత్సరాల పాటు పనిచేస్తూ ఉన్నాం. అన్ని డిపార్ట్మెంట్లో కూడా అన్ని సేవలకి జీతాలు పెరుగుతున్నాయి, కానీ మా మిత్రాలు మాత్రం గుర్తించడం లేదు. మీరు పెట్టే పథకాలు పేద ప్రజలకి అందుబాటులో తెచ్చే విధంగా కీలక పాత్ర వహించడంలో మా కీలకది. మమ్మల్ని గుర్తించండి, మా వైద్యులను గుర్తించండి, మా జీతాలు పెంచండి. ఒక ఇంటెదులు కట్టుకోలేక పిల్లల్ని స్కూల్ పిల్లల్ని చదివించుకోలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతా ఉన్నాము. మీరు ఇచ్చే జీతాలు ఏ మాత్రం సరిపోవడం లేదు. దయచేసి మమ్మల్ని గుర్తించి మా సేవలు గుర్తించి మాకు జీతాలు పెంచండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అని చెప్పేసి శాంతియుతంగా చేస్తూ ఉన్నాము. ఈ శాంతియుత నిరసనలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న మిత్రులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో మా జీతాలు పెంచడం కోసం అటు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా మా యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మేము కోరుతాం. నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ నాయకుల నుంచి అధికారుల నుంచి కానీ మాకు ఏ విధంగా హామీతో పిలుపు 6 మాసాల పరిస్థితిగా మాకు ఒక పిలుపు రాలేదు. దానికి సంబంధించి మాస్టర్ యూనియన్ మేరకు ఈ శాంతి నిరసన 2వ దశ ఈ రోజు పిల్లలకు రాష్ట్ర అన్ని వారు ఎలా సంబంధించిన వాళ్ళు సమన్వయ గారి మేము శాంతి 2వ నిరసన ప్రకటిస్తున్నామండి. మేము ఈ 17 సంవత్సరాలుగా కూడా ఏ డిపార్ట్మెంట్లోని సాధించలేని జాతీయ, అంతర్జాతీయ 20 మేము ఈ ఎన్టీఆర్ వైద్య సేవ గతంలో 6 వీటికి అవార్డులు నుంచి పెట్టామండి. మేము ఎంత బాధ్యతగా ఈ విధులు నిర్వర్తిస్తున్నామనే నాయకులు గమనించు. మాకు సమానులు అడగండి, న్యాయబద్ధం మేము ఏది అన్ని అడగు. 17 సంవత్సరాలుగా మాకు ఏదైతే ఉద్యోగ భద్రత కావాలని కోరామో, కానీ నాయకులందరూ అది 17 సంవత్సరాలు మా విన్నవించునే ఉన్నాం. దశ నాయకులైన సమస్యలను అర్థం చేసుకుని మమ్మల్ని మంచి మా ఉద్యోగ భద్రత కల్పించి సమాన వేతనం ఏదైతే ఉందో అలాగే అన్ని కారణంగా ప్రమాద గురైన వారిని న్యాయం ఇవ్వాల్సిన కోరికల్ని కోరుకోండి. న్యాయం అడుగుతున్నాము. మా న్యాయం కోరికలకు మీరు సమాధానం ఇస్తారు, మాకు న్యాయం చేస్తారని నేను స్టేట్ యూనియన్ అలాగే రాష్ట్ర మిత్రాస్ అందరం కూడా ఈ మీనాక్షిగా నేను కోరానండి. సుమారుగా 7 సంవత్సరాలు పనిచేస్తున్నాం. ఈ రోజు ఒక టీఏ ఇవ్వడం జరగట్లేదు. ఉద్యోగి ఇంటి అనేది జరుగుతుంది.
ఈరోజు అగ్రిమెంట్ అనేది కూడా మేము ఇవ్వని ఏ మాకు ఆయాన్ని కల్పించాలని అలాగే చాలా ఇన్సెంట్ కూడా ఇస్తారు, అంటే ఒక పనిని ఇన్సెంట్ ఇస్తారు. ఆ ఇన్సెంట్ కూడా చేయాలి. మా యొక్క జీతం 35 వరకు కూడా పెంచి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం నేను జరుగుతుంది. అలాగే ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగులు ఇన్సూరెన్స్ ఉండాలి. అది చాలామంది చనిపోవడం జరుగుతుంది వర్క్ రీత్యా తిరగడంలో కానీ లేదా ఇతర కోవిడ్లో కానీ చనిపోయిన వారికి ఎక్స్గ్రేస్ అనేది మంజూరు చేయాలి. ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా ఎక్స్గ్రేస్ ఇవ్వలేదు. అలా రిటైర్డ్ అయిపోతున్నటువంటి ఉద్యోగులు ఉన్నారు మాలో చాలామంది, వాళ్ళకి ఇప్పటి వరకు కూడా రిటైర్డ్ బెనిఫిట్ ఇప్పటి వరకు అమలు లేదు. అది కూడా అమలని చెప్పి మేము అదే మా యొక్క సమస్యలు చాలా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ఎందుకు స్పందలేదని చెప్పి సభగా అడగడం ఉంది. మరి ప్రభుత్వం త్వరితగతిన సమస్యలను తీసుకుని మా యొక్క సమస్యలు పరిష్కారాలని చెప్పి ఈ రోజున ఈ నిరసన క్రమం ద్వారా వాళ్ళని ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి వాటిని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ PD ఏ చైత్రవర్షిని తెలిపారు. పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన పాడా కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి PD చైత్రవర్షిని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. పీఠాపురం పట్టణం మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన పాడా కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి PD చైత్రవర్షిని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ PD చైత్రవర్షినికి విన్నవించుకున్నారు. వీటిలో ప్రధానంగా 6 ఏళ్లుగా యానిమేటర్గా సక్రమంగా పనిచేసుకుంటున్న తనను అధికారులు ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా విధుల నుంచి తొలగించారని, తనకు న్యాయం చేయాలని గొల్లప్రోలు మండలం చందుర్తికి చెందిన చీకట్ల కృష్ణకుమారి ఫిర్యాదు చేశారు. అలాగే తనకున్న ఎకరన్నర భూమిలో 40 సెంట్ల భూమిని రెవెన్యూ రికార్డులో నమోదు చేయకుండా అధికారులు తత్సారం చేస్తున్నారని, వెంటనే 40 సెంట్ల భూమిని రెవెన్యూ రికార్డులో నమోదు చేయమని పిఠాపురం మండలం పి రాయవరానికి చెందిన మాదేపల్లి విజయభాస్కరరావు ఫిర్యాదు చేశారు. అలాగే గొల్లప్రోలు మండలం చందుర్తి, కొడవలి గ్రామాల్లో పోలవరం కాలువగట్లపై ఉన్న గ్రావెల్ను కొందరు అక్రమంగా తరలించుకుపోతున్నారని, తక్షణం దీన్ని అడ్డుకుని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గొల్లప్రోలకు చెందిన కసిరెడ్డి రాంబాబు పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో తనకున్న ఇంటి స్థలాన్ని కొందరు దొంగపట్టాలు సృష్టించి ఆక్రమించుకుంటున్నారంటూ పట్టణానికి చెందిన అబ్బిరెడ్డి ఉమామహేశ్వరి PGRSలో ఫిర్యాదు చేశారు. యానిమేటర్గా నేను గ్రామ సంఘం 1కి చందుర్తి 1కి పనిచేస్తున్నానండి. పనిచేస్తుంటే నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, నాకు తెలియకుండా నన్ను వివోఏగా దళిత మహిళనని చెప్పి తొలగించేశారండి. ఎట్టి దౌర్జన్యం చేస్తున్నారో నాకు న్యాయం చేయండి అని నేను APM గారిని కలిసినా కూడా నేను ఆన్లైన్ 5వ తారీఖునే చేసేసాను. 6వ తారీఖు మీటింగ్ జరిగినా కానీ అలాగని చెప్పి నాకు ఆన్లైన్ ప్రింట్ ఇచ్చారండి. ఈ అన్యాయం అరికట్టి నా ఉద్యోగం నాకు నా వివోఏ పని నాకు ఇప్పిస్తారని నేను అధికారులని ఆశ్రయిస్తున్నాను సార్. నాకు ఏ కారణం చెప్పలేదండి. 100% పనిచేసినట్టు వాళ్ళందరికీ తెలుసండి. ఏరియా మార్పు చూపించలేకపోతున్నారండి. అయినా సరే తీసేశారండి. ఎకరం 50 సెంట్ల భూమి వారి తల్లిదండ్రులు వారికి రాసిచ్చారు. అందులో ఎకరం 10 సెంట్లే చూపిస్తున్నారు, 40 సెంట్లు చూపించట్లేదు. సబ్ డివిజన్ చేయమని సర్వేకి డబ్బులు కట్టడం కూడా జరిగింది. ఆ డబ్బులు కాలయాపన చేశారు కానీ సబ్ డివిజన్ చేయట్లేదు. కారణం ఏంటో తెలియట్లేదు. మాకు ఇప్పుడు ఎకరం 50 సెంట్ల భూమి మాదేపల్లి విజయభాస్కరరావు గారి పేరు మీద ఆన్లైన్లో ఎక్కించాలని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు దాని స్పందన ఏమీ లేదు. కాబట్టి అందుకని మేము ఈరోజు స్పందనకు వచ్చి స్పందనలో పిటిషన్ ఇవ్వడం జరిగింది. మాకు ఎకరం 50 సెంట్ల భూమి సబ్ డివిజన్ చేసి మాకు పాస్బుక్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. స్వామి హెండ్కో అనే కొంతమంది బ్యాచ్ బయలుదేరారండి. అక్కడ స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో ఈ పేదల ఇళ్లకు పునాదులు కానీ ఒక్కో ట్రక్కు 1500 2000 అమ్ముతున్నారండి. ట్రాక్టర్ అమ్ముతున్నారు. ఇదేమిటి అని ప్రశ్నిస్తే మాకు రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి,
అనే స్థానిక జనసేన పార్టీ నాయకుడు అక్కడ బహిరంగంగా దీనికి అవినీతి ఈ అక్రమాలకు పాల్పడి అడ్డాగా మార్చుకున్నాడు. అక్కడ చందుర్తిలో ఒకటి కాదండి, అన్ని అక్రమాలు జరుగుతున్నాయి ఈ జనసేన పార్టీ నాయకుడి వల్ల. దీనిపై వేళ నేను కాకినాడ కలెక్టర్ జిల్లా ప్రజా పరిష్కార వేదికలో నేను ఫిర్యాదు చేశానండి. నేను ఒక పౌరుడిగా నేను దీన్ని అధికారులని చర్యలు చేపట్టాలని నేను ఫిర్యాదు చేశాను. భారతీయ జనతా పార్టీని రాష్ట్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీరాజ్ పేర్కొన్నారు. కాకినాడ సిబిఎం సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కాకినాడ జిల్లా బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీరాజు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ సాలువా కప్పి జ్ఞాపికలు బహుకరించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పైడ కృష్ణమోహన్, పైడ భావన ప్రసాద్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, గండి కొండలరావు, డివిఎస్ రాజు, కొక్కిలిగడ్డ గంగరాజు, కొండేటి గంగాధర్, మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నాని, చోడిశెట్టి రమేష్, పెన్నెం కృష్ణ, మట్టా మంగరాజు, రంబాల వెంకటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా పార్లమెంట్ కార్యాలయం నూతన అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో కూడా నూతన కార్యాలయాలు సొంతంగా స్థలం కొని కట్టాలని చెప్పి జాతీయ పార్టీ ఆల్రెడీ పిలిపించింది. అందులో భాగంగా కాకినాడ జిల్లాలో కూడా మేము సరైన సైట్ కొనడం జరిగింది. త్వరలోనే సొంత కార్యాలయం ప్రారంభమవుతుంది. అంతవరకు కూడా రోజు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక కార్యాలయం ఉంటే మంచిదని చెప్పి నూతన అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు భావించి ఈరోజు ఈ ప్రాంతంలో కార్యాలయం ఓపెన్ చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాకినాడలో కార్యాలయానికి కొత్త కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యాలయం ఓపెన్ చేయడానికి మన జోనల్ ఇన్ఛార్జ్ గారు మరియు జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి కాశీరాజు గారు వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడి నుంచి కాకినాడలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎల్లవేళలా ఈ కార్యాలయంలో ఎవరొకరు అందుబాటులో ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఏ కార్యక్రమాలు జరగాలన్నా సరే ఇక్కడ కూర్చొని మనం ఒక అనాలిసిస్ చేసుకుని దాని మీద ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ కార్యాలయం నుంచి కాకినాడలో భారతీయ జనతా పార్టీకి నూతన లైఫ్ స్టార్ట్ అవ్వాలని, ఇంకా మంచి స్థాయికి పార్టీ చేరాలని మేము అందరం ఆకాంక్షిస్తూ సెలవు. రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో కాకినాడ ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ సత్తా చాటారు. విజయవాడలో జరిగిన ఈ క్రీడా పోటీల ముగింపు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్న సందర్భంగా కాకినాడలోని ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ నివాసంలో కాకినాడ సిటీ మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్సీ కరిపద్మశ్రీని సాలువ కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల క్రీడా పోటీల్లో ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ సత్తా చాటి రాష్ట్రంలో కాకినాడ పేరును మోగించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి, ఓలెటి మంజుల, పంగా సుబ్బలక్ష్మి, గుబ్బల సూర్యకళ, నాగమణి, మేడూరి విజయలక్ష్మి, శైలజ, తూరంగి బేబీ మహిళలు పాల్గొన్నారు. సాధించడం అనేది చాలా గ్రేట్. అంటే ఈ రోజుల్లోని ఉన్న సిచ్యువేషన్, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రతి ఆడది ఏంటంటే ఇంటికి అంకితం అయిపోతుంది. కానీ అలా కాకుండా ప్రతి మేడంని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్రీడ అనే దాన్ని, అందులో ఒక మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా ఇందుకు మేము కూడా పనికొస్తాము, మేము ప్రతి దాంట్లో సాధిస్తాము అనేది విజయం అనేది మనం కూడా తీసుకురావాలి. ఆడదాన్ని ఏంటంటే ఆడదానికి చాలా చాలా ఉంటాయి ఇంట్లో. అంటే వంటని, లేకపోతే పిల్లలు చూసుకోవడం, భర్తను చూసుకోవడం, అత్తమామలు చూసుకోవడం, వీటితో పాటు కూడా తను కూడా అనుకుంటుంది ఏంటంటే నేను కూడా ఏదో ఒకటి సాధించాలి అని. ఆ సాధించడం అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. సో దీన్ని బట్టి ఏంటంటే మేడంని చూసి మనం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఏంటంటే మేము కూడా అన్నీ చేయగలం, మాకు ఆ అధికారం ఉంది, మేము చేస్తాము, మాకు ఆ రైట్స్ ఇవ్వండి అని మనం ముందుకు వెళ్ళినప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. సో ఈ విధంగా ఈరోజు ఇంత ఆనందమైన విషయం ఏంటంటే మన కాకినాడ నగరానికి మేడం ఇంత మంచి ఆటల పోటీల్లో విజయం సాధించినందుకు చాలా చాలా. ప్రతిపాడు మండలం
ఈ గోగవనం పంచాయతీ వంతాడ గ్రామ గిరిజనులు సాగులో ఉన్న కొండపోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని గిరిజనులు నిరసనకు దిగారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు ధర్నా నిర్వహించారు. తమ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని వారు నినాదాలు చేశారు. కొండపోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా నాయకులు కొసిరెడ్డి గణేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘ నాయకులు తాతారావు, రాఘవ, దుర్గబాబు, లవకుశల, లోకరాజు, చంటిబాబు, రెడ్డిబాబు, లక్ష్మి, కొండమ్మ తదితరులు పాల్గొన్నారు. దీన్ని ఖచ్చితంగా అక్కడ 100 మందికి సాగు చేసుకున్నటువంటి ఆదివాసీ గిరిజనులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అటవీ చట్టం ప్రకారంగా కొండపోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ ఏదైతే ఉందో తక్షణం నిలుపుదల చేయాలని, ఆ మైనింగ్ కారణంగానే అక్కడ మొత్తం వన సంరక్షణ పచ్చని చెట్లన్నీ నాశనం అయిపోయి పెద్ద పెద్ద లోతులు, అక్కడ మైనింగ్ లీజుకి తీసుకున్నటువంటి సరకులు ఏవి కూడా అమలు చేయడం లేదు. అక్కడ మెస్ కూడా వేయకుండా అడవి జంతువులన్నీ ఆ పెద్ద లోతుల్లో గోతుల్లో ప్రాణ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే ఈ యొక్క కొండతిమ్మాపురం రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు వంతాడికి వెళ్ళి రోడ్డు గ్రాంట్ చేశారు గతంలో. ఆ రోడ్డుని ఢిల్లీ చేసుకున్నారు తప్ప ఆ రోడ్డుకి సరైనటువంటి సదుపాయం చేయలేదు. వంతాడు గ్రామస్తులందరూ కూడా కొండతిమ్మాపురం వైపు దిగి ఏలాశ్రమంలో సామాన్లు కొనుక్కుని వాళ్ళకి అదే దగ్గర, దానికి ఎప్పటికీ కూడా మోక్షం జరగలేదు. దీని మీద ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టి తక్షణం ఈ కొండపోడు భూములు పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. మాది దుర్గాప్రసాద్, మాది వంతాడ గ్రామం. మేము అక్కడ 30 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న కొండపోడు పట్టాలకి మాకు ఏ గవర్నమెంట్కు సహకరించట్లేదు. ఈ ప్రతి ఎత్తున ప్రతి గవర్నమెంట్ మీద మేము ప్రతి అధికారులకు దృష్టిలో తీసుకెళ్తున్నాం, కానీ ఆ కొండపోడు పట్టాలు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అని మేము అన్ని డిపార్ట్మెంట్లు అడుగుతుంటే ఈ మైనింగ్ వాళ్ళు కుమ్మక్క అయిపోయి మాకు పట్టాలు ఇవ్వకుండా మాకు అడ్డు పెడుతున్నారు. అందు గురించి మాకు పట్టాలు ఇవ్వాల్సింది కోరుతున్నాం. అలాగే మాకు కొండతిమ్మాపురం ఇలాగ ఎలక్షన్ వెళ్ళడానికి 8 కిలోమీటర్లు ఇలాగ మైనింగ్ వాళ్ళు వేసుకున్న రూట్లో తిరుగుతుంటే మాకు మైనింగ్ వాళ్ళు ఇబ్బంది పెట్టేసి మాకు చాలా ఇబ్బంది పడి ఒక గర్భిణీ స్త్రీకి తీసుకెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇలా కొండతిమ్మాపురం నుంచి రోడ్డు వేస్తే మాకు ఇబ్బంది లేకుండా మాకు అన్ని విధాలుగా సహకారం ఉంటుందని మాకు అధికారులకి, మీడియా మిత్రులకి అందరికీ కోరుతున్నాం. దివంగతులైన వారిని స్మరించుకుంటూ వారి పేరిట సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా పుణ్యఫలం పొందవచ్చునని ప్రతీది. అందులో భాగంగా కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో గల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో కీర్తిశేషులు దడాల మరణాథరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ పిల్లలు మనోజ్ఞ, రాజేష్ కుటుంబ సభ్యులు వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, భోజనం సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో భాగంగా మరణాథరావు కుమార్తె మనోజ్ఞ వృద్ధులకు భోజనం వడ్డించి ఫ్రూట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రశాంతి, అనసూరు రాజ్కుమారి, వృద్ధాశ్రమం కేర్ టేకర్ వీరభద్రరావు, వృద్ధాశ్రమం వృద్ధులు పాల్గొన్నారు. మా నాన్నగారు 7వ సంవత్సరం మాటప్పుడు, అందువల్ల నేను చిన్న ఏదో చేద్దామని చెప్పేసి మా అమ్మగారు నా అమ్మ కూడా పెద్ద ఎగ్జామ్ వల్ల నేను వచ్చాను. కాకినాడ రామకృష్ణారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. శ్రీ లక్ష్మీ గంగోత్రి ఫర్నిచర్స్ అధినేత పలివెల ప్రదీప్, లావణ్య దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణం జరిపించారు. రామకృష్ణారావుపేటలో గల శ్రీ కళ్యాణం వెంకటేశ్వర స్వామివారి ఆలయ కమిటీ అధ్యక్షులు నీలాపు వెంకటరమణ, మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యారెడ్డిలు స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, సారె అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పప్పు వీరకుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాళ్ల చిన్న, దొడ్డి మున్ని, కొప్పల భద్రం, రఘు, బ్రహ్మం, దళాయి సూరిబాబు, పెద్ద సంఖ్యలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ధర్మకర్త మండలందరూ కూడా ఈ దేవాలయానికి కానుకలకు బట్టలు, సారీ ఇచ్చారు. వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ ఆలయానికి ప్రతి నిత్యం సహకరిస్తున్న దాతలు అందరికీ నమస్కరిస్తూ, అలాగే మా కమిటీ మెంబర్స్ అయినటువంటి కాళ్ల చిన్న, దొడ్డి మున్ని, కొప్పుల భద్రం గారు, నంబర్ రఘు, తర్వాత బ్రహ్మం గారు, దొడ్డి సూరిబాబు గారు, దళాయి గారు, వీరందరూ కూడా కమిటీ తరఫున ఎంతో సేవ చేసి గత 9 రోజులుగా ఈ యొక్క నిత్యం ఈ వెంకటేశ్వరానికి చేస్తున్నారు. వారు కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం
ఇచ్చినటువంటి మా భర్త మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి వచ్చే ఆదివారం బ్రహ్మాండమైన భారీ ఎత్తున అన్నదానం జరుగుతుంది. ఆ అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా వస్తురూపును సహకరించవలసిందిగా కోరుతున్నారు. కాకినాడ గోకులంలో శ్రీకంఠ ఋష్యాశ్రమం ఆధ్వర్యంలో సరస్వతి నది పుష్కరాలను పురస్కరించుకుని తలపెట్టిన అన్నదాన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి శ్రీకంఠ బాబాజీ అధ్యక్షత వహించగా ఎన్సీఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత నారాయణ మురళి ముఖ్య అతిథిగా పాల్గొని కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణ మురళి మాట్లాడుతూ అమర్నాథ్ బద్రీనాథ్లో సరస్వతి నది పుష్కరాలను పురస్కరించుకుని తలపెట్టిన అన్నదానాన్ని తన వంతుగా 25,000 రూపాయల విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధనసాగర్ ప్రసాద్, పాట్నేడి సుబ్రహ్మణ్యం, పొన్నగంట సత్యనారాయణ, ఋష్యాశ్రమం సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఇంకొక కార్యక్రమం కూడా కార్యక్రమం సహకారం అందించడానికి ప్రాంగణంలో శ్రీకంఠ బాబా రిక్వెస్ట్ చేశారు. వారు తలపెట్టిన కార్యక్రమం చాలా పెద్దది. లేకపోతే లేలోని బద్రీనాథ్లో ఇక్కడ పరిస్థితులు జరుగుతున్నాయి. దానికి అందరూ సహకారం కలిపి 1 లక్ష మందికి అన్నదానం తలపెట్టారు. సో అందరూ ఎవరు పెట్టుకున్నారు నా తరఫున పార్టీగా చేస్తున్నారు. మే 15 నుండి 26 కూడా సరస్వతి నది పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సరస్వతి నది పుష్కరాల సందర్భంగా కూడా అక్కడ అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నాం. బద్రీనాథ్లో మాత్రమే సరస్వతి నది కనిపిస్తూ కొద్ది మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, కొద్ది దూరం మాత్రమే ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. బద్రీనాథ్ అంటే మీకు అందరికీ తెలుసు, అత్యంత క్లిష్టమైన పరిస్థితి. చలి ఎక్కువగా ఉంటుంది, వెళ్ళినా కిందకి రాయం. అలాంటి పరిస్థితుల్లో కూడా అన్నదానం పెట్టాలని సంకల్పం చేయడం జరిగింది. ఆ సంకల్పంలో భాగంగా మేము రాష్ట్రం అంతా తిరిగి అన్నదానానికి ఎవరైతే ఏ సౌకర్యం ఇస్తున్నారో తీసుకెళ్ళి అక్కడ చేస్తూ ఉండేవాళ్ళం దాతల సహకారంతో. ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్లకుండా కాకినాడలో అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భక్తుల దగ్గరికి వెళ్ళి మాత్రమే అక్కడ స్వీకరించి వారి ఇచ్చిన ధనంతోనో సొమ్ముతోనూ ఈ బియ్యము పప్పులతోనూ అక్కడ అన్నదానం చేయాలని కలిసి కాకినాడలో ఉండడానికి రావడం జరిగింది. మొన్న 4వ తారీఖు నుంచి కార్యక్రమం చేసుకున్నాం. మరి అదృష్టవశాలు ఎందుకో ఈశ్వరుడు తెలియదు కానీ అక్కడ బద్రీనాథ్లో నారాయణుడు, ఇక్కడ నారాయణుడు, శ్రీకృష్ణుడు దేవాలయం వెనకనే మాకు ఇల్లు దొరికింది. ఆ ఇంట్లో ఉంటూ ఈ ఏప్రిల్ 30 వరకు కూడా మీ అందరి దగ్గర మీరు ఏది ఇచ్చినా అది తీసుకుని అక్కడ అన్నదానం చేయడానికి సంకల్పించి ఈ ఈశ్వరుడి గురి వెనకాలే గోకులం వెనకాలే ఉంటున్నాం. గత 250 ఏళ్లు తమ గ్రామాన్ని కాచి కాపాడుతున్న శ్రీ గంగాలమ్మ తల్లి అమ్మవారికి చీర సారెలు సమర్పిస్తున్నట్లు స్థానిక మహిళలు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వాకులపూడి మత్స్యకార కాలనీ రావాలయం వద్ద గ్రామ మహిళలు శ్రీ గంగాలమ్మ తల్లి అమ్మవారికి చీర సారెలు సమర్పణ కార్యక్రమం జరిగింది. గ్రామ మాజీ ఎంపీటీసీ గొల్లపల్లి కాశీరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ మహిళలు రామాలయం వద్ద నుండి ఊరేగింపుగా బయలుదేరారు. మహిళలు అంతా వివిధ రకాల స్వీట్లు, చలివిడి, వడపప్పు, పానకం, అరటిపళ్ళు గెలతో బయలుదేరారు. మహిళలు అంతా తలపై బిందెలు పెట్టుకుని మేళతాళాలతో ఊరేగింపుగా ముందుకు సాగారు. వారంతా శ్రీ గంగాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి చేరుకుని పూజలు చేసి చీరలు సారె సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమ గ్రామాన్ని చల్లగా కాపాడుతున్న అమ్మవారికి తమ శక్తి కొలది సారెను సమర్పించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చొక్కా జగన్, గొల్లపల్లి జగన్, గ్రామ పెద్దలు జంపాల అబ్బాయి, గొల్లపల్లి అప్పారావు, సీకోటి సింహాద్రి, పేరాడి అప్పారావు, దూడ కాశీయ, ఆలయ కమిటీ సభ్యులు మాత లక్ష్మణ్, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఆడపిల్లలు అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ డబ్బులు వేసుకొని మేము వాకులపూడి గంగాలమ్మని బాగా చూసుకొని మమ్మల్ని చల్లగా కాపాడుతుందని ఆ అమ్మకి మేము ఏదో మాకు తోచింది, మాకు నచ్చింది, ఆ అమ్మకి నచ్చిందో లేదో తెలియదు. మాకు నచ్చింది మా చేతులారా మేము ఎంత ఇచ్చాలనుకున్నా అంతే ఇచ్చుకొని మాకు ఎంత తోచిందో అంతా అమ్మకి చల్లపరచాలని, ఈ గుడి వల్ల మేము అందరినీ చల్లపరచుకోవాలని, మా ఊరందరినీ చల్లగా కాపాడాలని. అమ్మ 250 సంవత్సరాలు అయింది కాబట్టి మా ఊళ్ళో అందరూ చల్లగా ఉన్నారు కాబట్టి మేము వాకులపూడి గంగాలమ్మ జాతర వచ్చి 28వ తారీఖున జాతర చేసుకుంటాం. అందరినీ అమ్మ చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా మా ఊరందరినీ 6 ఊరు 7 ఎంతమంది
అందరూ జనాలు ఉన్నారు. మొత్తం అందరూ ఊళ్ళో జనాలు కూడా కాపాడాలి మేము అందరూ కోరుకుంటున్నాం. సరస్వతి గాన సభ ప్రతి ఏటా నిర్వహించే సంగీత నృత్యోత్సవాలలో 3వ విడత కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ కు చెందిన కాంత్రి నారాయణ బృందంచే నృత్య కార్యక్రమం జరిగింది. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో సరస్వతి గాన సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగీత నృత్యోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ కు చెందిన కాంత్రి నారాయణ బృందంచే సీతా కళ్యాణ్ నృత్య రూపకం జరిగింది. దేశ విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చిన ప్రముఖ నాట్యాచారిణి శోభానాయుడు శిష్యురాలు ఈ కార్యక్రమంలో పాల్గొని నృత్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సరస్వతి గాన సభ అధ్యక్షులు పేపకాయల రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే దసరా సంగీత నృత్యోత్సవాలను 3 విడతలుగా విభజించి 3వ విడత కార్యక్రమంలో చివరిగా సీతా కళ్యాణం నృత్య రూపకం ప్రదర్శించినట్లు వెల్లడించారు. సరస్వతి గాన సభ కాకినాడ వారు ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలను జరుపుతారు. జనరల్ గా దసరా నవరాత్రులు 9 రోజులు జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ప్రేక్షకుల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా వేరే చోట్ల చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అందరికీ కూడా అన్ని అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో దీన్ని 3 భాగాలుగా విభజించి మొదటి విడతగా 4, తర్వాత మరొక 4, తర్వాత ఇప్పుడు 3 కార్యక్రమాల కింద చేస్తున్నాం. ఇది 3వ విడత జరిగేటటువంటి కార్యక్రమాలు ఇవి. మొన్న భరత్ సుందర్ గారి గాత్రం, నిన్న వాణిరావు గారి హిందుస్థానీ గాత్రం జరిగింది. ఈ రోజు నృత్య కార్యక్రమం జరుగుతుంది. క్రాంతి నారాయణ గారిని హైదరాబాద్ నుంచి వారి బృందం చేత సీతా కళ్యాణం అనేటటువంటి ఒక నృత్య కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు వేళ వచ్చినటువంటి ఆర్టిస్టు శోభానాయుడు గారి శిష్యర్కంలో గొప్పగా అందివేసినటువంటి నృత్య కళాకారిని, దేశ విదేశాల్లో అనేక కార్యక్రమాలు చేశారు ఆమె. వారిని వేళ మనం ఇక్కడ తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేళతోటి 3వ విడత కార్యక్రమాలు కూడా ముగింపు దశకి వచ్చాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు. టీబీ నిర్మూలనకు కలిసికట్టుగా కృషి చేద్దాం. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పిలుపు. జేఎన్టీయూకే యూనివర్సిటీని దేశంలోని విద్యా సంస్థలకు రోల్ మోడల్గా నిలిపేందుకు కృషి. టెక్ ఫెస్ట్ ముగింపు కార్యక్రమంలో ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ వెల్లడి. మత సామరస్యానికి ప్రతీక రంజాన్. ఇఫ్తార్ విందులో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. ఇవి ఇప్పుడు వరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.